ఆ పిల్లని వెతకాల్సిందే. తనెవరు? ఆ పిల్ల ఎందుకు అచ్చం నాలాగా ఉంది? తను ముక్కెర పెట్టుకుంది. మా ఇద్దరికి ఉన్న తేడా అదే. ముక్కెర తప్ప తన రూపం మొత్తం నాలాగే ఉంది. ఖచ్చితంగా ఈ ఊళ్ళో జరిగే అరాచకాలకి తనే కారకురాలై ఉంటుంది. తను నాలాగే ఉంది కాబట్టి అందరూ నేను చేశాను అనుకుంటున్నారు. ఆ దుష్టరాలు ఎక్కడికి వెళ్ళింది? నేను తను వెతకాలి. ఈ రోజు సమావేశం బాగా జరిగింది. అవును బాజా అన్న. బాజా అన్న, మీరు చెప్తే నేను ఎప్పుడైనా చేయకుండా ఉంటానా? ఏ పనైనా చేస్తాను. సక్కు మేకను తీసుకుని ఎక్కడికి వెళ్తుంది? అది గంగి పెంచుకునే మేక. ఏది? ఎక్కడుంది? ఎవరు లేరు బాజా అన్న, అక్కడ ఎవరు లేరు. బాజా అన్న, నీకు బాగా ఎక్కువైందా? నాకు లేదంటే నువ్వు భ్రమపడి ఉంటావు. నువ్వు ఆ పిల్ల గురించే ఆలోచిస్తున్నావు. అందుకే తను అలా వెళ్ళినట్టు కనిపించింది. తను రాలేదు. సరిగ్గా చెప్పాను. నిజమేరా సూరయ్య, ఇంత రాత్రి వేళ సొక్కు మన గూడానికి ఎందుకు వస్తుంది? భ్రమపడ్డాను. చాలు 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 చాలు. అది భ్రమ కాదురా, సౌకు నిజంగానే గూడానికి వచ్చింది. పద పద పద, వెళ్ళి చూసొద్దాం. నేను అలసిపోయాను, కానీ ఆ పిల్ల ఎక్కడా కనిపించలేదు. తను నాకు కనిపిస్తే నిలదీసి అడిగేదాన్ని, అసలు నువ్వెవరు, ఎందుకు నువ్వు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావని. ఈ పిల్ల చేసే పనుల వల్ల నా కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతుంది. ఆయన గారికి మెలకు వచ్చినప్పుడు నేను అక్కడ లేకపోతే ఆయన చాలా ఆందోళన పడతారు. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. నాకెందుకు ఒంట్లో ఇంత నీరసంగా ఉంది? మనసంతా ఆందోళనగా ఉంది. కారణం ఏంటి? ఏదైనా
విచిత్రం జరగబోతోందా? సఖు ఇప్పుడేం చేస్తోంది వెళ్ళి చూడాలి. నేనికపై ఎవరినీ నమ్మదలుచుకోలేదు. నేను అనుకున్నదే జరిగింది. ముద్దు నిద్రపోతున్నాడు. కొన్ని పుట్టుకలు భూమికి భారం. నిరుపయోగమైన జన్మ. చిలక్కి చెప్పినట్టు చెప్పాను. గొర్రు పెట్టి నిద్రపోతున్నాడు. బాలేగా కాపులా కాస్తున్నాడు. నా అనుమానం నిజమైంది. నిర్ధారించబడింది. ఈ అరాచకాలన్నీ సక్కునే చేస్తోంది. రైతిగో లేవరా, నిద్రపోతున్నావేంటి? నువ్విక్కడ ఉన్నది కాపలా కాయడానికా నిద్రపోవడానికా? సక్కు వెళ్ళిపోయింది. నువ్వు హాయిగా నిద్రపో. దిగు, అరే దిగు, లేవరా, దిగు. ఏమిటి? వీణ్ణి ఎలా లేపాలో నాకు తెలుసు. దిగో, దిగో, లే. సక్కు, ఎవరది? అమ్మా నువ్వా? ఏమైందమ్మా? ఏమైందేమిట్రా? ఎక్కడా? నీ భార్య ఎక్కడుందిరా? సక్కు ఎక్కడికెళ్ళింది? ఎవరు సక్కును? ఓరి నాయను, సక్కు! అమ్మా, సక్కు ఎక్కడుంది? నేను అష్ట కష్టాలు పడ్డాను భైరవా. కారాగారంలో నేను ప్రత్యక్ష నరకం చూశాను. నేనక్కడ కఠోరమైన తపస్సు చేశాను. నా భక్తికి మెచ్చి జింగ్రమా నన్ను అనుగ్రహించారు. ఆయన నాకు వరం ఇచ్చారు, అద్భుతమైన వరం. నేను సకు రూపంలో ఎక్కడికైనా